అందరికీ మరణాత అండి. ఇదిగో నేను రాసుకున్నానండి మరణాతలో మరణాత అని రాసుకున్నాను. ఇదిగో ఇవన్నీ మరణాత అని రాసుకున్నాను. ఇదిగో ఇవన్నీ మరణాత అని రాసుకున్నాను. ఇదిగో చూసారా, అన్నీ మరణాత ఇదిగో మరణాత రాసుకున్నాను. ఇదిగో అయి తర్వాత మళ్ళీ నాకు ఆలోచన వచ్చింది ఏమనంటే, యెషయా గ్రంథము 66 అధ్యాయాలు ఉన్నాయి కదా, రోజు 2 వచనాలన్నా రాసుకుందాము అలాగని మొదలుపెట్టానండి. నాకు సరిగా రాకుండా ఇంకో తప్పు రాసి కొట్టేసాను చూసారా. ఇలాగా ఇదిగో యెషయా గ్రంథము 66 అధ్యాయాలు పూర్తి చేసుకున్నానండి. ఇదిగో చూసారా, ఇదిగోనండి, ఇదిగో చూసారు కదా, ఇదిగో 66 అధ్యాయాలు దేవుని మహాకృపను బట్టి ఇదిగోనండి చూస్తున్నారు కదా. ఇదిగో అలాగే ఇంకొకటైతే నిద్ర ఏంటంటే నా 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 సాక్ష్యం, మరి నాకు ఒక్కొక్కసారి నాకున్న అప్పుల భారం నుండి నాకు నిద్ర పట్టేది కాదండి. ఆ టైంలో కూడా లేచి మరి దేవుని సన్నిధిలో కూర్చొని మరి వాక్యమే రాసుకునేదాన్నండి. రోజు 5 వచనాల 6 వచనాల 7 వచనాల ఎన్నో. మరి ఒక్కోసారి నిద్ర మత్తులో ఒక్కోసారి ఇదిగో చూడండి తప్పు రాసేసి అది బాబోయ్ మళ్ళీ తప్పు రాసేసానని మళ్ళీ అది కొట్టేసి మళ్ళీ రాసేదానండి. ఇదిగోనండి రోజు కొన్ని వచనాలు చెప్పున అలాగా దేవుడు ఈ జీవ గ్రంథంలో ఈ 66 యెషయా గ్రంథం 66 మరి అధ్యాయాలు రాసుకోవడానికి దేవుడు నాకు గొప్ప ధన్యతనిచ్చాడండి. ఇదిగోనండి చూస్తున్నారా, 66 అధ్యాయాలు అలాగే రోజు ఇదిగో అలాగ రాసేదానండి. అలాగే రాశాను. మరి దేవుని మహాకృపను బట్టి మరి అక్టోబర్ నెల ఆఖరికి అయిపోయిందండి. మరి ఏ నెలలో ప్రారంభించానో నాకు తెలియదు కానివ్వండి, మర్చిపోయాను. రాయాలని ఆశ అంతే తప్ప. ఇంకో ఇక్కడ చూడండి, ఈ 4 కూడా ఇంకొక అధ్యాయంలో ఈ అధ్యాయంలో రాసేసాను. అయ్యి బాబోయ్ ఏంటి తండ్రి ఇలా రాసాను అలాగని మళ్ళీ అక్కడి నుంచి అది ఆఫ్ చేసేసి మళ్ళీ ఇదిగో మళ్ళీ ఇలాగ రాసుకొచ్చానండి. ఇలా రాసుకున్నాను. ఇదిగో 66 అధ్యాయాలు ఇలాగ పూర్తి చేసుకునే భాగ్యం ఇచ్చాడండి. ఇదిగో చూసారా, దేవుడు నాకు ఇచ్చిన ఈ తరుణము ఈ దేశంలో ఇలా పని చేసుకుంటూ నాకు ఎందుకంటే అప్పులు ఎక్కువ ఉండి ఎలాగ తండ్రి నేను ఎలాగ ప్రభా అలాగనేసి నేను దేవుడి దగ్గర చెప్పుకునేదాన్ని అండి. అలాగే దేవునితోనే మాట్లాడుకునేదాన్ని. అలాగే ఇదిగో చూడండి ఇలాగ రాసుకోవడానికి నాకు దేవుడు ఇచ్చాడు, ఈ తరుణం ఇచ్చాడండి. ఇదిగో ఏదన్నా చిన్న పుస్తకం దొరికితే పాను నాకు ఆలోచన అదే మరి పేరు చెప్తున్నానండి. భాగ్యలత అమ్మగారు వాక్యం చెప్పినప్పుడు యూట్యూబ్లో అమ్మగారు మా ప్రసంగాలు మేము వింటామండి. అయితే అమ్మగారు చెప్తారు మరి వాక్యము మరి చూడకుండా రాయడానికి నాకు పెద్ద చదువు లేదండి. నాకు ఏదో చిన్నగా దేవుడిచ్చిన జ్ఞానం బట్టి చిన్న చదువే చదువుకున్నాను. దాన్ని బట్టి ఇదిగో ఇలాగ రాసుకోవడానికి నా దేవుడు ఇలాగ నాకు కృపనిచ్చాడండి. ఆయన మహిమార్థమై ఈ వాక్య గ్రంథమును ఇలాగా ధ్యానించుకోవడానికి దేవుడు శక్తినిచ్చాడండి. ఎప్పుడు అనుకోలేదు కండి, కానీ ఆలోచన వచ్చింది ఇలాగ తీసి మరి చూపితే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ పెడితే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చిందండి. ఇదిగో ఇక్కడ కూడా చూడండి కొన్ని రాసేసి ఎలా కొట్టేసానో ఇవన్నీ కొట్టేసానండి. ఎందుకంటే ఏమో ఆ మత్తులో ఏం రాసేసానో తెలీదు. మళ్ళీ నిద్ర రాని టైంలోనమాట అప్పుడు చూసుకొని మళ్ళీ బాబోయ్ తండ్రి ఇదేంటి తప్పు రాసేస్తానని మళ్ళీ కొట్టి మళ్ళీ అది చూసుకొని రాయడానికి దేవుడు కృపనిచ్చాడండి. ఇదిగో 66 అధ్యాయాలు ఇలాగ పూర్తి చేసుకోవడానికి దేవుడు శక్తినిచ్చాడండి. ఆయనకే మహిమ కలుగును గాక. చూసారా, దేవుని వాక్యము చాలా సత్యమైందండి, జీవము గలదండి. ఏమో ఆశ నాకు రాసుకోవాలన్న ఆశ, అది అలా రాసుకొని అలాగా మీకు చెప్దామని అలాగ రాసి పెట్టానండి. యూట్యూబ్లో పెడదామని ఆలోచన నాకు అయిపోయి అప్పుడే ఛానల్ అవుతుంది, కానీ నాకు ఆ ఆలోచన పుట్టలేదు. కానీ రాసుకున్నది కదా, దేవునికి సాక్షార్థమై ఉండాలి కదా అనేసి మరి ఇప్పుడు పెడుతున్నానండి. అందరూ మీ స్వహస్తాలతో మరి దీవించి మరి దాన్ని వృద్ధిలోనికి వచ్చేటట్టు సహాయం చేయండి. అందరూ మీ కుటుంబాలను కూడా దీవించాలని, నన్ను నా దేవుడు నా కుటుంబాన్ని కూడా దీవించాలని, నాకున్న ఆర్థిక అప్పుల నుండి విడుదల దయచేయాలని, ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో ఎంతమందిని అయితే ప్రభు దేవుడు ప్రేరేపిస్తున్నారో నా కుటుంబం కొరకు నా కొరకు ప్రార్థన చేయమని అందరినీ వేడుకుంటున్నాను. ఈ చిన్న మనవలు దేవుడు దీవించును గాక. ఆమేన్.